సింగరేణిలో కారుణ్య నియామకాలతో పాటు మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గని కార్మికులు ఆందోళన చేపట్టారు. టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని రెండవ బొగ్గు గనిపై నిరసన తెలిపారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సినటువంటి 54,000 కోట్ల రూపాయలను వెంటనే ఇచ్చి సంస్థను అప్పల ఓబి నుండి కాపాడాలన్నారు. కారుణ్య నియామకాల కోసం 4,000 మంది కార్మికులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మెడికల్ బోర్డు కోసం కోల్ బెల్ట్ ప్రాంతం ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణకు గుండెకాయ లాంటిది, తెలంగాణ ప్రజలకు ఉపాధి ఇచ్చేటువంటి సంస్థ, ఇవాళ భారతదేశానికి వెలుగులు పంచే సంస్థ ఈ సింగరేణి సంస్థ. ఈ సింగరేణి సంస్థలో తమ ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తున్నది కార్మిక వర్గం. ఆ కార్మికులు దుమ్ము ధూళితోని గర్భికులాయిల్లో పనిచేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి తీస్తున్న ఉత్పత్తికి ఏ రకంగా సరితూగలేదు. అందుకనే ఆ కార్మికుల పిల్లలకి కారుణ్య నియామకాలు ఇవ్వమని కోరితే ఇవాళ వారసత్వ ఉద్యోగాలు రద్దు చేసినటువంటి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన వారసుడే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ వాళ్ళు గత అసెంబ్లీ ఎన్నికలలో లేదా సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో 2 మెడికల్ బోర్డులు పెట్టి దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడిని మెడికల్ అని ఫిట్ చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే గడిచిన 15 నెలలుగా కనీసం మెడికల్ బోర్డు పెట్టలే. 4,000 మంది కార్మికులు అయ్యో మా పిల్లలకు ఉద్యోగం వస్తుందా లేదా, మెడికల్ బోర్డు పెడతారా లేదా అని ఎదురుస్తూ ఉన్నారు. దాన్ని తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. ఇవాళ అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకొని కారుణ్య నియామకాల ద్వారా లేదా తండ్రులు ఉద్యోగులు చనిపోతే వచ్చినటువంటి ఉద్యోగాల ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు కోసం ఎదురు చూస్తున్న వారికి తక్షణమే ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని టీపీజీకే డిమాండ్ చేస్తా ఉన్నది. 54,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జెన్కో ద్వారా ట్రాన్స్కో ద్వారా అప్పుబడి ఉన్నది. ఆ బకాయి చెల్లిస్తే ఇవాళ జీతాల కోసం నెల నెల బ్యాంకుల చుట్టూ వడ్డీలకు తిరుగుతూ ఉన్నది కంపెనీ. అది దాని నుండి రక్షించుకోబడుతుంది.